మామ ఈ వీడియోలో మనమైతే ఒక వైఫై కంట్రోల్ కార్ని అయితే తయారు చేస్తున్నాం. వైఫై కంట్రోల్ కార్ అంటే మన మొబైల్లోనే ఈ కార్ మూమెంట్స్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఎలా తయారు చేయాలని తెలుసుకుందాం. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోవడం మర్చిపోవద్దు. మామ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఒక పీవీ షీట్ 4 గేర్ మోటార్స్ అయితే తీసుకున్నాం. పీవీ షీట్ వచ్చేసి నేనైతే బేస్మెంట్ కింద అయితే వాడబోతున్నాను. సో ఈ గేర్ మోటార్స్ వచ్చేసి వీల్స్ అయితే సెట్ చేద్దాం ఆ గేర్ మోటార్స్కి. సో ఇప్పుడు నేను ఇక్కడైతే గేర్ మోటార్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సూపర్ గ్లూ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఒకవేళ కనుక సూపర్ గ్లూ కనుక గేర్లోకి వెళ్ళిపోయిందంటే మన మోటార్ అయితే పాడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేనైతే స్టిక్ చేసుకున్నాను 4 sides 4. ఇప్పుడు మనం ఈ మోటార్స్కి అయితే ప్యారలల్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇది చూసుకున్నట్టయితే మనకైతే ఇంటూ షేప్లో వస్తుంది అనమాట. మన ప్యారలల్ కనెక్షన్ అంటే, సిరీస్ కనెక్షన్ అంటే లైన్ సిరీస్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ప్యారలల్లో ఇచ్చుకుంటే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రెడ్ వచ్చేసి డౌన్ అప్ ఉంది, ఎల్లో వచ్చేసి డౌన్ అప్ ఉంది. సో ఇది వచ్చి ఇంటూ కనెక్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ మోటార్స్ కూడా ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది పూర్తి మీకు ఐడియా వచ్చేస్తుంది చూస్తే. చెప్పనవసరం ఇది బేసిక్ చూడొచ్చు మీరైతే. ఇంటూ కనెక్షన్లో అయితే వచ్చింది, మీరైతే చూడొచ్చు. మామూలు ఇప్పుడు నేను మోటార్ దగ్గర అయితే ఒక 2 వైర్స్ని అయితే అడ్జస్ట్ చేయబోతున్నాను, తీసుకోబోతున్నాను. 2 వైర్స్ సప్లై ఇవ్వాలి కాబట్టి పవర్. సో ఒక మోటార్కి అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ మోటార్ కూడా నేనైతే తీసుకోబోతున్నాను. ఈ సైడ్ కూడా మనమైతే ఒక 2 వైర్స్ని అయితే తీసుకోబోతున్నాం. ఇప్పుడైతే చూడొచ్చు మనం ఒక 2 వైర్స్ని అయితే తీసేసుకున్నాం. ఇటు సైడ్ ఒక 2 వైర్స్, ఇటు సైడ్ ఒక 2 వైర్స్ అనేది. సో ఇక్కడైతే మనం నెగిటివ్ పాజిటివ్ టెర్మినల్స్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. అప్పుడు మోటార్స్ అనేవి రన్ అవుతాయి. మన పవర్ దీని నుంచి ఇవ్వాలన్నమాట. మొత్తం కనెక్షన్స్ వచ్చేసి ప్యారలల్ అయితే ఇవ్వాలి మోటార్స్కి, సిరీస్లో అయితే ఇవ్వకూడదు. సో మనం ఒక 2 హోల్స్ అయితే పెట్టుకొని దాంట్లోకి అయితే ఆ వైర్ని అయితే పెట్టాం. సో మీరైతే చూడొచ్చు. కొంచెం ప్రజెంటేషన్ అయితే మనకి మంచిగా ఉండాలన్నమాట చూసే వాళ్ళకి. సో ఇప్పుడు మనకి జాగ్రత్తగా చేయండి, నీట్గా చేయండి, టైం తీసుకున్నా పర్లేదు. మనం చూసుకుని అయితే ఒక 2 వైర్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఈ వైర్స్ని మన మోటార్ డ్రైవర్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇదే అనమాట మనం L298N మోటార్ డ్రైవర్. ఈ మోటార్ డ్రైవర్ మనం ఎప్పుడు ఆర్డినో లేదా ESP మాడ్యూల్స్ వాడినా మోటార్ డ్రైవర్ కంపల్సరీ యూస్ చేయాలి. సో ఈ మోటార్ డ్రైవర్ ఏం చేస్తుందంటే మన మోటార్స్కి అయితే పవర్ సప్లై ఇస్తుంది. ప్యారలల్ అయితే పవర్ సప్లై ఇస్తుంది, ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా. సో ఇప్పుడు మనం అయితే డబుల్ స్టిక్ యూస్ చేసి మోటార్ డ్రైవర్ అయితే కింద ప్లాస్టిక్ మీద అయితే యూజ్ చేస్తాం, షీట్ మీద. సో ఇప్పుడు మనం ఒక ESP8266 మాడ్యూల్ అనమాట. ఇది ఒక వైఫై కంట్రోల్ మాడ్యూల్. సో ఈ మాడ్యూలే మనం ఆపరేట్ చేయాలి. ఎంత కాంప్లెక్స్ ఏదో ఉందో చూడొచ్చు. ఈ మాడ్యూల్ని మన మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఇవ్వాలని నేను చెప్తాను వీడియోలో. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ అవుతుంది చేసుకోవడం మర్చిపోద్దు. మనం చూసుకున్నట్టయితే మన మోటార్ డ్రైవర్కి అయితే వైర్స్ని అయితే అడ్జస్ట్ చేయాలి. చూడొచ్చు మీరైతే ఎంత నీట్గా అయితే స్మూత్గా అయితే వచ్చేస్తుంది బ్యాక్కి. మనం చూసుకున్నట్టయితే నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకోండి మన మోటార్ డ్రైవర్ స్క్రూస్ అయితేని. సో జాగ్రత్తగా ఇక్కడైతే ఎటువంటి లూజ్ కనెక్షన్స్ అయితే ఉండకూడదు. మన మోటార్స్ లేదా మోటార్ డ్రైవర్ పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే నీట్గా అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన మోటార్ డ్రైవర్కి అయితే ఒక 6 పిన్స్ అయితే ఉంటాయి. సో ఆ పిన్స్ని అయితే మనం ESP మాడ్యూల్కి అయితే సాల్వింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నేను జంపర్ కేబుల్స్ అయితే యూజ్ చేసి నేనైతే సాల్వింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పక్కన అయితే మెన్షన్ చేశాను. ENA వచ్చేసి D5కి అయితే సాల్వింగ్ చేసుకోవాలి. EN1 వచ్చేసి D8. ENA అనేది మోటార్ డ్రైవర్ అనమాట. D5 వచ్చేసి ESP మాడ్యూల్. సో నీకు అంత ల్యాగ్ అవుతుందని చెప్పి నేనైతే చూపించట్లేదు, సాల్వింగ్ చేస్తుంది. సో పక్కన మెన్షన్ చేశాను, అలానే సాల్వింగ్ చేసుకోండి. సో ఇప్పుడు మన కనెక్షన్స్ అయితే పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పూర్తిగా అయితే అసెంబుల్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాం వైర్స్ అనేవి. సో ఇక్కడ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎటువంటి సాల్వింగ్ అయితే ఊడిపోకుండా చూసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పవర్ సప్లై అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడైతే 18650 బ్యాటరీ సెల్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఒక 2 18650 బ్యాటరీ సెల్స్ని ఒక సిరీస్ కనెక్షన్స్లో అయితే ఇవ్వాలి. సో సిరీస్ కనెక్షన్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో 3.5 volts 3.5 volts అంటే 7.5 volts వస్తుంది సిరీస్ కనెక్షన్ అయితే. ప్యారలల్ అయితే 3.5 వస్తుంది. సో మనం చూసుకున్నైతే సిరీస్ కనెక్షన్స్లో అయితే ఇచ్చుకున్నాం బ్యాటరీ వచ్చేసి. సో ఇప్పుడు ఇంకా బ్యాటరీ 2 వైర్స్ అయితే ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ అయితే నేను హోల్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే వైర్స్ రావడానికి. ఇందులో మోటార్ వైర్స్ ఎలా చేసాము ఇలానే సేమ్. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 2 వైర్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి నేనైతే ఫస్ట్ పాయింట్లోకి అయితే మోటార్ డ్రైవర్ ఫస్ట్ పాయింట్లో అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మనం చూసుకున్నట్టయితే పూర్తిగా అయితే లైక్ పెట్టేసుకున్నాం. ఇది కూడా మనం తయారు చేసిన స్క్రూ డ్రైవరే, ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్. దీని వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఛానల్ విజిట్ చేసి ఒక వీడియో అయితే చూడండి, ఉంటుంది దాంట్లోని.
మనకు మన నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి ఒక ఎక్స్ట్రా నెగిటివ్ టెర్మినల్ 2 వైర్స్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన మోటార్ డ్రైవర్ వచ్చేసి 35 వోల్ట్స్ వరకు అయితే కేపబుల్ చేస్తుంది. కానీ ESP మాడ్యూల్ వచ్చేసి 5 వోల్ట్స్ వరకే కేపబుల్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మన మోటార్ డ్రైవర్కి 35 వోల్ట్స్ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది 5 వోల్ట్స్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన మోటార్ డ్రైవర్ సెకండ్ పాయింట్ వచ్చేసి కామన్ వైర్, థర్డ్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ వైర్ అనమాట. సో ఇప్పుడు ఆ 2 పాయింట్స్ నుంచి అయితే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది 5 వోల్ట్స్. మనం ఇన్పుట్ 35 వోల్ట్స్ ఇచ్చినా మనకి 5 వోల్ట్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ 5 వోల్ట్స్ అవుట్పుట్కి అయితే ESP మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడొచ్చు నేనైతే ఒక 2 వైర్స్ని తీసుకొని ESP మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేస్తాను. దానికన్నా ముందు నేను ఒక స్విచ్ని అయితే యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ మనకి ఇండికేషన్ గ్లో అనేది అవుతుంది. సో కనెక్ట్ చేసినట్టే మనకి బ్యాటరీస్ అయితే ఆన్లో ఉన్నాయి. సో ఇక్కడ స్విచ్ని అయితే యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ ఇది బేసిక్ మీకు తెలిసే ఉంటుంది, స్విచ్ని ఎలా యాడ్ చేయాలనేది నేను చెప్పనవసరం లేదు, చూస్తాను. ఇప్పుడు నేను ఆ 2 వైర్స్ని అయితే కట్ చేసి అక్కడైతే సాల్వింగ్ అయితే చేసేబోతున్నాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ ESP మాడ్యూల్కి మనకి Vin అని ఉంటుంది, అక్కడ పాజిటివ్ టెర్మినల్ అయితే సాల్వింగ్ చేయాలి. దాని పక్కనే GND అని ఉంటుంది, అక్కడ మనం నెగిటివ్ టెర్మినల్ అయితే సాల్వింగ్ చేయాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చేయండి, ఇక్కడ కనెక్షన్ కానీ టచ్ అయిందా మనకి ESP మాడ్యూల్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎటువంటి టచింగ్ లేకుండా అయితే సాల్వింగ్ అయితే చేసుకున్నాం. మనకి నెగిటివ్ పాజిటివ్ టెర్మినల్ అయితే 80% టచ్ అవ్వకూడదు. టచ్ అయితే మన ESP మాడ్యూల్ అంటే పాడైపోయే ఛాన్స్ ఉంది ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో. సో ఇక్కడ మనం అవుట్పుట్ అయితే ఇలా ఇచ్చింది. సో దీనికి ఇప్పుడైతే వీల్స్ని అయితే యాడ్ చేయాలి. సో మనకి 4 సైడ్స్ 4 వీల్స్ని అయితే యాడ్ చేశాను. సో చూడొచ్చు మన వీల్స్ అయితే ఇవే. మన టోటల్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది, మన కార్ అవుట్పుట్ అనేది. సో జాగ్రత్తగా అయితే మనం నీట్గా అయితే చేసేసాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన ESP మాడ్యూల్కి అయితే కోడ్ని అయితే అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు కోడ్ అప్లోడ్ చేయడానికి మన దగ్గర ఛార్జింగ్ కేబుల్ అయితే ఏం లేదు, జస్ట్ దానికి ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఎనదర్ కేబుల్ ఉంటుంది కదా USB పోర్ట్, ఆ USB పోర్ట్ని అయితే మన పీసీకి లేదా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేయాలి. సో మన కోడ్ అనేది మన మొబైల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే అవ్వదు. సో ఇక్కడ మనం PC లేదా ల్యాప్టాప్ అయితే కంపల్సరీ ఉండాలి. సో నేనైతే కింద లింక్ పెడతాను మన కోడ్ అనేది. సో మనం ఐడీలో సింపుల్గా మీ ఐడీలో అయితే పేస్ట్ చేసుకొని మనం అయితే అప్లోడ్ చేసేయండి. సో ఫస్ట్ నేను కంపైల్ అయితే చేసేసుకున్నాను, కంపైల్ ఎర్రర్స్ ఏం లేవు. సో నేను అప్లోడ్ అయితే కొట్టేశాను. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది, అయితే చూడొచ్చు డన్ అప్లోడింగ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మన అప్లోడింగ్ అయితే అయిపోయిందనమాట మన కార్కి అయితేని. సో మనం ఎప్పుడైతే అప్లోడింగ్ అయిపోయిందో మన నోడ్ MC అనేది లైట్ అయితే గ్లో అవుతుంది కంటిన్యూస్గా. సో మనం చూసుకున్నట్టయితే మన బ్లూ అయితే ఇండికేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం తీసేసాం, మన గ్లో అప్ అయితే అయిపోయింది. సో మన కోడ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది, మన కార్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని టెస్టింగ్ చేయడమే లేటు. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఎప్పుడైతే మన కార్ స్విచ్ని అయితే ఆన్ చేసామో మన మోటార్ డ్రైవర్లో మరియు ESP మాడ్యూల్ అయితే లైట్స్ అనేవి గ్లో అవుతాయి. సో మీరైతే చూడొచ్చు వీడియోలో మన లైట్స్ అయితే గ్లో అయినాయి. సో ఇప్పుడు దీన్ని అయితే టెస్టింగ్ చేద్దాం. మన కార్ టెస్ట్ చేసేప్పుడు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇప్పుడు మనం కార్ స్విచ్ అయితే ఆన్ చేసాం. సో ఇప్పుడు మన మోటార్ డ్రైవర్ మరియు ESP మాడ్యూల్ అయితే లైట్స్ అయితే గ్లో అయినాయి. సో ఫస్ట్ మన మొబైల్కి అయితే కనెక్ట్ చేయడానికి మన వైఫై సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. వైఫై సెట్టింగ్స్లో వైఫై ఆన్ చేసిన తర్వాత మన కార్ ఎప్పుడైతే ఆన్ ఉంటుందో మన నోడ్ MC కార్ అనేది వస్తుందన్నమాట. దీనికి ఎటువంటి పాస్వర్డ్ అయితే ఉండదు, దాన్ని క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది మనకి ఫస్ట్ టైం మాత్రమే, యాక్సెసింగ్ నెట్వర్క్ అని. సో దాని మీద ఎస్ అయితే కొట్టాలి, ఫస్ట్ టైం మాత్రం మనకు వస్తుంది. నెక్స్ట్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. దీని యాప్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్ అనేది. ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో అయితే ఉండదు. సో ఇది వేరేగా సాఫ్ట్వేర్ అనమాట, ఇది వేరే సాఫ్ట్వేర్. సో ఇది మనకి ప్లేస్టోర్లో కావాలంటే ESP8266 మాడ్యూల్ అనే కంట్రోలింగ్ కూడా వస్తుంది అనమాట. సో మనం చూసుకున్నట్టయితే మన వైఫై కంట్రోల్ కార్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఈ APK అనేది మనం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మన ఈ అవుట్డోర్లో అయితే టెస్ట్ చేస్తున్నాం మన కార్ని అయితేని, పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉన్నాయి, 2-3 వీడియోస్ అయితే విజిట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేనైతే డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను.